మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే సమయంలో కంట్రోల్ తప్పి కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఇప్పటికే 10 మంది మరణించారు. సో అకాపుల్కో నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం ల్యాండింగ్కు ప్రయత్నిస్తుండగా ఇంజన్లో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఫుట్బాల్ స్టేడియంలో ల్యాండ్ అయిందంట. అయితే ఈ ఫుట్బాల్ స్టేడియంలో ల్యాండ్ చేసే సమయంలో ఆ టైంలో అక్కడ పక్కనటువంటి బిల్డింగ్స్ పైన ఈ విమానం కుప్పకూలిపోయింది. సో ప్రమాదానికి ఇంకా ఎటువంటి కారణాలు ఉన్నాయని ఇంకా అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. విజువల్స్లో మనం చూస్తున్నాం. సో నా వెనకాల కనిపించే విజువల్స్లో కూడా మీరు చూస్తే ఆ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వస్తుంది. ఒక ఫుట్బాల్ స్టేడియంలో ల్యాండ్ చేయడానికి చూస్తున్నారు. ఎస్, ఇది ఆ ఫ్లైట్. ఇక్కడ మీరు సర్కిల్లో చూస్తున్నారు. ఈ ఫ్లైట్ని అది ఎమర్జెన్సీ టెక్నికల్ ఇష్యూ వచ్చింది, ఇంజన్లో ఏదో సమస్య వచ్చింది, వెంటనే ల్యాండ్ చేయాలి. దీంతో ఆ విమానాన్ని చాలా వేగంగా వచ్చి ఆ కంట్రోల్ అవ్వట్లేదు. ఆ స్పీడ్ కూడా మీరు చూస్తుంటే చాలా వేగంగా వెళ్ళిపోతుంది. అక్కడ ఒక ఫుట్బాల్ స్టేడియం ఉంది, కంప్లీట్ ఒక వాస్ట్ పెద్ద స్టేడియం. ఆ స్టేడియం ముందు ల్యాండ్ అయ్యే సమయానికల్లా ఆ చివరిగా ఒకసారి విజువల్ ఎక్స్ప్లెయిన్ చేయండి పీసీఆ. సో ఇలా బ్లాస్ట్ అయిందని అది ఒక బిల్డింగ్ పైన ఢీ కొట్టి అక్కడికక్కడ ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ అది బ్లాస్టింగ్కి గురైంది. సో విజువల్స్ మీరు చూస్తుంటే ఆ విమానం ఎలా ఎగురుతూ వచ్చింది, డైరెక్ట్గా బిల్డింగ్కి తాకుతూ వెళ్తుందన్న చన్నంగా ఆ విమానం వెళ్ళడం మనం చూస్తున్నాం. సో ప్రెసెంట్ విజువల్స్లో నెక్స్ట్ బ్లాస్ట్ విజువల్ పీసీఆర్ ప్లీజ్. నెక్స్ట్ బ్లాస్ట్ విజువల్స్లో ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయి బిల్డింగ్ని ఢీ కొట్టి అక్కడ పెద్ద ఎత్తున ఒక భారీ శబ్దాలతో పెద్ద ఎత్తున మంటలతో అక్కడ విమానం పూర్తిగా కుప్పకూలిపోయింది. 10 మంది ఉన్నారు ఆ విమానంలో. అదొక మినీ చార్టెడ్ ఫ్లైట్ లాంటిది అంతే. సో దాంట్లో 10 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. దాంట్లో ఒక్కసారి కుప్పకూలడంతో ఇది సిచ్యువేషన్. సో అది బిల్డింగ్ మీద కుప్పకూలిపోయింది. ఇక్కడ బిల్డింగ్. సో ఆ స్టేడియంకి సంబంధించి బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్తో పాటుగా ఆ బిల్డింగ్ని ఢీ కొట్టి, జనరల్గా స్టేడియం అంటే మీకు అందరికీ తెలిసిందే, పైన రూఫ్ టాప్లు ఉంటూ ఉంటాయి. సో ఆ రూఫ్ టాప్ల పైన ఢీ కొట్టడంతో ఒక్కసారిగా ఆ మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. సో ఇక్కడ ఆ విమానంలో ఉన్న వాళ్ళు మాత్రమే మరణించారు. మరి కింద ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటనేది తెలీదు. ఆ బిల్డింగ్లో ఢీ కొట్టిన సమయంలో బిల్డింగ్లో ఇంకెవరైనా ఉన్నారా, లేదా స్టేడియంలో ఆ టైంలో ఎవరైనా పబ్లిక్ ఉన్నారని తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సంఘటన ఒక్కసారిగా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. మెక్సికోలో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదంతో ఒక్కసారిగా టోలుకా ఎయిర్పోర్ట్ మొత్తం కూడా అలర్ట్ అయింది. సో టోలుకా ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ఫ్లైట్ కుప్పకూలింది. సో అకాపుల్కా నుంచి బయలుదేరినటువంటి ఈ విమానం, ఎస్ ఇక్కడ చూడండి, ఈ విమానం ఇక్కడ అకాపుల్కా ఇక్కడ నుంచి బయలుదేరిన విమానం సో ఇక్కడికి చేరుకోవాల్సింది. సో మెక్సికోకి చేరుకోవాల్సింది. మెక్సికోలోని టోలుకా అనేటువంటి ఎయిర్పోర్ట్కి చేరుకోవాల్సింది. కానీ ఇక్కడికి వచ్చే సమయానికల్లా అది ల్యాండ్ అయ్యేటువంటి కొద్ది సమయం ముందు ఇంజన్లో కొంత ఇష్యూస్ రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్లో భాగంగా ఒక ఫుట్బాల్ స్టేడియంలో ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందంట. సో అది ల్యాండింగ్ అవుతోందా లేకుంటే ఫుట్బాల్ స్టేడియం పక్కనే అటు ఎయిర్పోర్ట్ ఉందో తెలియదు. బట్ ఫుట్బాల్ స్టేడియంలో ఈ సంఘటన చోటు చేసుకుని కొన్ని బిల్డింగ్స్ను ఢీ కొట్టి అలా ఒక్కసారిగా బ్లాస్ట్కి గురైంది. సో విజువల్స్లో మీరు చూస్తుంటే ఆ విమాన ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. సో ప్రజెంట్ జరిగేటువంటి ఈ సంఘటన పైన ఒక్కసారిగా అటు దర్యాప్తును కూడా ఆదేశించారు. సో ఈ దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి. బట్ ఈ మధ్య కాలంలో విమానాలు గాల్లో ఎగురుతూ ఉండగానే అక్కడ ప్రమాదాలు చోటు చేసుకోవడాలు, అది ల్యాండింగ్ అయ్యే సమయానికి ప్రమాదాలు చోటు చేసుకోవడాలు. A small plane crashed in central Mexico while trying to make an emergency landing, killing at least 10 people, and a Mexico State Civil Protection Coordinator Adrian Hernandez told the press. So ఆయన చెప్పిన వివరాల ప్రకారంగా శాన్ మాటియో ఆంటెన్కో ఇండస్ట్రియల్ లొకేటెడ్ 3 miles. సో ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన శాన్ మాటియో అటెన్కో అనేటువంటి ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి 5 కిలోమీటర్ల దూరంలో ఈ టోలుకా ఎయిర్పోర్ట్ ఉంది. సో ఆ టోలుకా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పడమటి వైపుగా మెక్సికో సిటీ అనే ఆ మధ్యలో టోలుకా ఎయిర్పోర్ట్కి ఒక 50 కిలోమీటర్ దూరం అంట. సో టోలుకా ఎయిర్పోర్ట్కి 50 కిలోమీటర్ దూరంలో, అండ్ అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరం. అంటే ఒకవేళ ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర పడి ఉంటే కనుక ఈ ప్రమాద తీవ్రత మరోలా ఉండేది, మరణాలు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉండేవి. The plane had apparently tried to land on a soccer field, but the metal roof of a nearby business starting a large fire. The crash is under investigation. అంటే అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్లో భాగంగా ఇంకా 50 కిలోమీటర్లు ఉంది ఎయిర్పోర్ట్, టోలుకా ఎయిర్పోర్ట్. అది స్టార్ట్ అయినటువంటి ఆ ప్రాంతం నుంచి ఇంకా
రీచ్ అవ్వడానికి ఒక 50 కిలోమీటర్ దూరం ఉందంట. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక రీచ్ అయిపోయింది. ఇంకొక 5-10 నిమిషాల్లో టార్గెట్ రీచ్ అయ్యి డెస్టినేషన్లో సేఫ్గా ల్యాండింగ్ అయ్యేది. కానీ 50 కిలోమీటర్ దూరంలో ఉండగానే ఒక్కసారిగా ఇంజన్లో ఏదో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఇంజన్ ఆగిపోయింది. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దీనికి ఒక ఫుట్బాల్ స్టేడియాన్ని ఆ పైలట్ ఎంచుకున్నాడు, ఫుట్బాల్ స్టేడియం దగ్గర ల్యాండ్ చేద్దామని చెప్పి. కానీ అంతలోనే అది ఎగురుతూ ఫుట్బాల్ స్టేడియంలో మరి ఒక క్షణంలో అలా ల్యాండ్ అవుతుంది. అంత ఈజీ ల్యాండింగ్ ఏం కాదు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటే కొంత క్రిటికల్ ల్యాండింగే. బట్ అటువంటి ఒక ఎమర్జెన్సీ ఫీట్ కోసం ఆయన వెళ్తున్న సమయంలో అటు స్టేడియం రూఫ్ టాప్ తగిలింది. దీంతో పాటుగా స్టేడియం పక్కనటువంటి కొన్ని బిల్డింగ్స్ కూడా ఈ యొక్క విమానం తగలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి ఆ మంటల మధ్యలో 10 మంది సజీవ దహనమైపోయారు విమానంలో. మరికొంతమందికి కింద వాళ్ళకు కూడా చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. అక్కడికి హుటాహుట్న 25 ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ మంటలు ఆపే ప్రయత్నం చేశాయి. సో ప్రజెంట్ మీరు విజువల్లో చూస్తూ ఉంటే ఆ ప్రమాద తీవ్రత ఎంతటి స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సో శాన్ మాథియో అంటెన్కో Mayor Anna Muniz told to Milenio Television that the fire forced the evacuation of some 130 people in the area. 130 మంది ఆ సమీపంగా ఆ మంటలు చెలరేగినటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నారంట. 130 మంది ఆ మంటల్లో వారంతా కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండి దాని దాటికి పొగల తాటికో లేకుంటే మంటల సెగల తాటికో వారందరూ కూడా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ నుంచి వారంతా సేఫ్గా బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ ఆ మంటల తాటికి ఆ పేలినటువంటి విమానంలో 10 మంది ఉంటే 2 పైలట్లతో సహా 10 మంది సజీవ దహనమైపోయారు. సో ఎగ్జాక్ట్గా 10 మంది కూడా ఆ ఫ్లైట్లోనే ఉన్నారా లేదా అక్కడ కింద ఎక్కడైతే ఫ్లైట్ కుప్పకూలిపోయిందో అక్కడ ఇన్సిడెంట్లో ఉన్నారనేది ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్. అక్కడ ఏం జరిగిందని ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సో మెక్సికోలో జరిగినటువంటి ఈ ఘటనతో ఒకసారిగా నగరం మొత్తం కూడా ఉలిక్కి పడింది. సో టులుకో ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అవ్వాల్సినటువంటి ఈ విమానం ఒక్కసారిగా ఇది ఒక ప్రైవేట్ జెట్. సో ఇది చాలా తక్కువ మందితో వెళ్తున్నటువంటి ఒక చిన్న విమానం. సో ఆ విమానంలో ఉన్నవారంతా కూడా స్పాట్లోనే మరణించగా ఇంకా కింద ఉన్నవారి పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒక ఎమర్జెన్సీ ల్యాండింగ్లో భాగంగా ఫుట్బాల్ స్టేడియంని ఎంచుకొని ఫుట్బాల్ స్టేడియం దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే 5 కిలోమీటర్ల